హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్ కుమార్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. నిన్న సాయంత్రం తర్వాత ఒక వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. దాని తర్వాత నుంచి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం పైన ఫోకస్ అయితే పెట్టారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ ప్రాజెక్టులు ఎవరితో తెచ్చించాలన్న అంశాలకు సంబంధించి ముఖ్యంగా ఆయన ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రహదారులు ముఖ్యంగా మంచిగా ఉంటేనే ఆ రహదారులపైన మొత్తంగా ఏదైనా ఫ్యాక్టరీలు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు తెలంగాణ వైపు ముఖ్యంగా వస్తారని అదే ఫోకస్ అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఒక థీమ్తో అయితే ముందుకొచ్చారు. మొత్తానికి సంబంధించి నితిన్ గడ్కరీతో అయితే కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో అయితే ఈరోజు కలిశారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 15 ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యంగా ఆయన కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. దానికంటే ముందుగా మనం చూసుకోవచ్చు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలోనే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రోడ్ల గురించి ముఖ్యంగా ఆయన నితిన్ గడ్కరీతో కలిసి పలుసార్లు వినతి పత్రాలు అందించారు. ఇప్పుడు ఆ రోడ్లు భవనాల శాఖ మంత్రిగా అయితే ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్న నేపథ్యంలో ఆయన మరోసారి ఈ నితిన్ గడ్కరీతో కలవడం ఇదంతా క్లియర్ అవుతుంది అన్నట్లుగా కూడా అయితే మొత్తంగా తెలుస్తుంది. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి అలాగే డిప్యూటీ సీఎం మల్లు మిట్టార్తో పాటుగా అధికారులు కూడా దీనికి హాజరయ్యారు. ఎందుకంటే ఇప్పటి వరకు నాయకుల మాటల నుంచి మాత్రమే రహదారులు ఇవన్నిటిని పరిష్కరించాలంటూ కూడా చెప్పిన పరిస్థితి. కానీ ఇప్పుడు అధికారులు కూడా స్వయంగా రావటం, మొత్తానికి సంబంధించి 15 ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా రూట్ మ్యాప్ కావచ్చు, మొత్తం గ్రాఫికల్ కావచ్చు అంతా కూడా అధికారులతోనే మొత్తంగా చెప్పించినట్లు కూడా మొత్తంగా అధికారులు అయితే చెప్తున్నారు. మరి ఈ ప్రాజెక్టులకు సంబంధించి 15 ప్రాజెక్టులు కేంద్ర మంత్రులు అయినా ఇప్పుడు నితిన్ గడ్కరీ ఏ విధంగా పరిష్కరించిపోతారు, ఎంత వేగంగా చూస్తారనే దానికి ఇంకా స్పష్టత అయితే రావాల్సింది. ముఖ్యంగా చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులు ఏవైతే ఉన్నాయో వాటిని కొన్నిటిని రాష్ట్రాల రహదారులు ఉన్నాయి, వాటిని జాతీయ రహదారులుగా గుర్తించి ఎంత త్వరగా వాటిని జాతీయ రహదారులుగా ఫండ్స్ కూడా ఇచ్చి వాటిని పరిష్కరించాలంటూ కూడా ముఖ్యంగా తెలిపిన పరిస్థితి. ముఖ్యంగా ఈ 15 ప్రాజెక్టులో మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ టు శ్రీశైలం 4 లైన్ ఎలిమినేటెడ్ కారిడార్ కావచ్చు, అలాగే హైదరాబాద్ కలవకుర్తి రహదారి కావచ్చు, అలాగే రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు. ఇదంతా రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగంలో ఉంటుంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. ఇప్పుడు తెలంగాణ కేవలం హైదరాబాద్ ఫోకస్ పెట్టిన ముందున్న ప్రభుత్వాలు కావచ్చు, ఇప్పుడు మాత్రం హైదరాబాద్ను మినహాయించి హైదరాబాద్ చుట్టుపక్కల ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో ఆ ప్రాంతాలు వాటన్నిటిపైన కూడా ఒక హైదరాబాద్ కాకుండా మిగతా ప్రాంతాలన్నింటినీ అభివృద్ధి వైపుగా నడిపించేందుకు ఇప్పుడు వెళ్తున్నట్టుగా కూడా ముఖ్యంగా తెలుస్తుంది. దాంతోపాటు హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారి కావచ్చు, అలాగే ముఖ్యంగా మిగతా అంశాలన్నింటినీ కూడా ఇప్పుడు ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తంగా రహదారులపైన ముఖ్యంగా ఫోకస్ అయితే పెడుతూ కూడా ముందుకెళ్తున్నారు. దీంతో పాటుగా ఈ ప్రాజెక్టులకు సంబంధించి పక్కన పెడితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి త్వరలో కూడా లోక్సభ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. వాటిని కూడా దృష్టిలో పెట్టుకుంటూ తన లోక్సభ టీంని ఏ విధంగా చేయబోయాలని దానికి సంబంధించి కూడా ఢిల్లీలో అయితే బిజీ షెడ్యూల్ అయితే ఈయన కూడా ఈ అంశాలని తీసుకున్నారు. ఇప్పటికే ఆ గాంధీ భవన్ వేదికగా తెలంగాణ లోక్సభ అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థుల లిస్టులు కూడా తయారవుతున్నాయి. అక్కడి నుంచి ఆశావాహుల లిస్టులు కూడా తీసుకుంటున్నారు. వాళ్ళ లిస్టులతో కూడా ఢిల్లీకి వచ్చారు. కేంద్ర పెద్దల్ని కాంగ్రెస్ పార్టీ కేంద్ర పెద్దల్ని కలిసిన తర్వాత వారికి ఈ లిస్టులు అందించిన తర్వాత ఈ లిస్టులు ఎవరిని ఫైనలైజ్ చేస్తారు. ఒకవేళ ఒక్కొక్క లిస్టులో ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి 2-3 అభ్యర్థుల రేస్లో ఉన్నారు. ఒకరికి అవకాశం ఇచ్చి మరొకరికి అవకాశం ఇవ్వన నేపథ్యంలో వారిని ఏ కార్పొరేషన్ పదవులకి ఎవరికి ఇవ్వాలి, నామినేటెడ్ పోస్టులు ఎవరికి ఇవ్వాలనే దానికి సంబంధించి కూడా చర్చలు అయితే జరుగుతున్నాయి. దీనికంటే ముందు లోక్సభ ఎన్నికల కంటే ముందు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు కూడా చాలామంది ఆశావాహులు తెర మీదకి వచ్చారు. వాళ్ళని కొంతమంది బొజ్జగింపు కార్యక్రమాలు చేస్తూ అక్కడ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో విజయ తీరాల వరకు వెళ్ళింది. దాని తర్వాత మరోసారి ఎవరైతే బొజ్జగింపు కార్యక్రమాలు ఎవరైతే మొదట అసెంబ్లీ ఎన్నికల దగ్గర సైలెన్స్ అయ్యారో వారు మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా స్థానాలు కావాలి, మేము లోక్సభ అభ్యర్థిగా మేము బరిలో దిగుతామంటూ కూడా రేవంత్ రెడ్డి పైన తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి వాళ్ళందరినీ ఏ విధంగా బొజ్జగించి కేంద్ర నాయకుల దగ్గర ఏ విధంగా ఒప్పించి వాళ్ళకి ఏ అవకాశం ఇస్తారో ఎదురు చూడాల్సిన అంశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి 2014 నుంచి 23 వరకు ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్న ఇప్పుడు కార్యకర్తల నుంచి నాయకుల వరకు ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ నెక్స్ట్ రాబోయే లోక్సభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఏ విధంగా ముందుకెళ్తారో మాత్రం ఎదురు చూడాల్సిన అంశాలు అయితే ముఖ్యంగా కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ నిరంజన్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.